పేరిట మీ అందరికీ షలోం. నా ప్రియ సహోదరి, సహోదరులారా, ఈ నూతన ఉదయాన్ని నీకిచ్చిన దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు నీవు ఈ సందేశాన్ని వినడము యాదృచ్ఛికము కాదు. ఇది దేవుని ఏర్పాటు. నీ జీవితంలో ఏదో ఒక పరిస్థితికి సమాధానము ఇవ్వడానికి, నీ హృదయంలో నూతన ధైర్యాన్ని నింపడానికి, నీ ఆత్మను బలపరచడానికి పరిశుద్ధుడు నిన్ను ఈ క్షణానికి నడిపించాడు. ఈ ఉదయము నువ్వెలా మేల్కొన్నావో నాకు తెలియదు. బహుశా నీ హృదయము భారముగా ఉండవచ్చు. భవిష్యత్తు గురించి ఆందోళనతో ఉండవచ్చు. కుటుంబ సమస్యలు నీ మనస్సును అలసిపోయేలా చేసి ఉండవచ్చు. ఆరోగ్యము గురించి భయము ఉండవచ్చు. ఉద్యోగము గురించి ప్రశ్నలు ఉండవచ్చు. లేక ఎన్నో సంవత్సరాలుగా నీవు దేవుని సమాధానము కోసము ఎదురు చూస్తూ ఉండవచ్చు. కానీ ఈరోజు దేవుడు నీతో ఒక మాట మాట్లాడుతున్నాడు. నీ సమస్య ఎంత పెద్దదైనా నేను అంతకంటే గొప్పవాడిని అని. ఈ ఒక్క సత్యాన్ని ఈరోజు నీ హృదయములో చెక్కించుకో. నీ కన్నీరు దేవునికి తెలియకుండా నేలపైన పడలేదు. నీ నిట్టూర్పు పరలోకానికి వినిపించకుండా పోలేదు. నీ ప్రార్థన దేవుని సింహాసనాన్ని చేరకుండా ఆగిపోలేదు. ఈరోజు నీ జీవితంలో ఒక నూతన విశ్వాస అధ్యాయము ప్రారంభమవుతుంది. ఈరోజు మనము మార్కు సువార్త 5వ అధ్యాయాన్ని ధ్యానించబోతున్నాం. అక్కడ 3 అసాధ్యమైన పరిస్థితులున్నాయి. ఒక మనిషి దయ్యాల బంధనములో ఉన్నాడు. ఒక స్త్రీ 12 సంవత్సరాలుగా రోగముతో బాధపడుతుంది. ఒక చిన్న బాలిక మరణించింది. మానవ దృష్టికి ఇవన్నీ ముగిసిపోయిన కథలే. కాని యేసు ప్రవేశించిన క్షణము నుండి ముగింపు ఆశీర్వాదముగా మారింది. ఈరోజు కూడా అదే యేసు నీ జీవితంలో ప్రవేశించబోతున్నాడు. నా ప్రియ ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, ఈ ఉదయము మనమందరము ఒకే విశ్వాసముతో దేవుని సన్నిధికి వచ్చాం. మీరెక్కడ నుండి ఈ సందేశాన్ని వింటున్నా, మీ ఇల్లు, మీ కార్యాలయము, మీ ప్రయాణము, మీ గది ఈ క్షణములో అదే స్థలము దేవుని సన్నిధిగా మారాలని నేను ప్రార్థిస్తున్నాను. మన హృదయాలను సిద్ధము చేసుకుందాం. ఈరోజు దేవుడు మాట్లాడబోతున్నాడు. ఈరోజు దేవుడు తాకబోతున్నాడు. ఈరోజు దేవుడు విడుదల చేయబోతున్నాడు. ఈరోజు దేవుడు పునరుద్ధరించబోతున్నాడు. ఇప్పుడు నా వెంట విశ్వాసముతో ఈ వాక్యము వింటున్న మీరు ధైర్యంగా, గట్టిగా ఈ మాటలు నా వెనకాలే చెప్పండి. ఈరోజు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఈరోజు నేను భయపడను. ఎందుకంటే ప్రభు నా బలం. ఈరోజు నా ఇంటి మీద దేవుని కృప నిలిచి ఉంటుంది. ఈరోజు నా ప్రతి అడుగును దేవుడు నడిపిస్తాడు. ఈరోజు నా జీవితంలో అసాధ్యాలు సాధ్యాలుగా మారుతాయి. మరోసారి హృదయపూర్వకంగా ఈ మాటలు చెప్పండి. నేను దేవుని బిడ్డను. నేను ఓడిపోను. నేను నిరాశ చెందను. ప్రభు నాకు ముందుగా నడుస్తున్నాడు. ఈరోజు ఆశీర్వదించబడిన దినము. ఆమెన్. ప్రియులారా, ఈ విశ్వాస ప్రకటనను చేసిన ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఒక కొత్త ధైర్యాన్ని నింపునుగాక. ప్రియమైన సహోదరి, సహోదరులారా, ఈ సందేశము మీ హృదయాన్ని ఆశీర్వదిస్తుందని మీరు నమ్ముతున్నట్టయితే ఈ సందేశాన్ని మరొకరికి చేరేలా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ ఆధ్యాత్మిక కుటుంబంలో ఇంకా చేరని మీ బంధువులను, మిత్రులను కూడా ఆహ్వానించండి. ప్రతి ఉదయము దేవుని వాక్యముతో కలిసి ప్రయాణిద్దాం. ఎందుకంటే ఒక దేవుని వాక్యము ఒక జీవితాన్ని శాశ్వతంగా మార్చగలదు. ఇప్పుడు మన హృదయాలను ప్రభు సన్నిధిలో వంచి ఈ కొత్త దినాన్ని ఆయన చేతిలో ఉంచుదాం. ప్రేమగల పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన అత్యున్నతమైన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. దేవ, ఈ అద్భుతమైన ఉదయాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకే వందనాలు. నిద్రలో మమ్మల్ని కాపాడిన నీ కృపకు కృతజ్ఞతలు. ఈరోజు మా కళ్ళను తెరవడమే కాదు, మా విశ్వాసాన్ని కూడా నూతనపరచుము. ప్రభువా, ఈరోజు నీ స్వరము మా హృదయాలలో స్పష్టముగా వినిపించనీయము. మా సందేహాలను తొలగించండి. మా భయాలను పారద్రోలండి. మా నిరాశ స్థానములో ఆశను నింపండి. మా బలహీనత స్థానములో నీ శక్తిని ప్రసాదించమని వేడుకుంటున్నాం.
ఈరోజు జరిగే ప్రతి కార్యములో నీ చిత్తమే నెరవేరాలని, ఈరోజు జరిగే ప్రతి కార్యములో నీ చిత్తమే నెరవేరాలని మేము ప్రార్థిస్తున్నాం. మా ఆలోచనలు, మా మాటలు, మా నిర్ణయాలు, మా ప్రయాణాలు, మా కుటుంబాలు అన్ని నీ పరిశుద్ధ హస్తాలకు అప్పగిస్తున్నాం. ఈ ఉదయం వినబోయే నీ వాక్యము మా జీవితాన్ని మార్చే విత్తనముగా మారులాగున కృప చూపి మీరే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఇప్పుడు మీ హృదయాన్ని పూర్తిగా తెరవండి. ఎందుకంటే మార్కు సువార్త 5వ అధ్యాయములో యేసు చేసిన 3 అద్భుతాలు కేవలము అప్పటి ప్రజల కోసమే కాదు, ఈరోజు ఈ వాక్యము వినుచున్న నీ జీవితములో దేవుడు చేయబోయే అద్భుతాలకు కూడా అవే ప్రవచనాలుగా నిలుస్తాయి. ఇప్పుడు మనం మార్కు సువార్త 5వ అధ్యాయాన్ని ధ్యానిద్దాం. ఈ అధ్యాయము నూతన నిబంధనలో అత్యంత శక్తివంతమైన అధ్యాయాలలో ఒకటి. ఎందుకంటే ఇందులో యేసు క్రీస్తు 3 వేరెవ్వరు అసాధ్య పరిస్థితులను ఎదుర్కొన్నాడు. కానీ ప్రతి సందర్భంలో ఒకే విషయము స్పష్టమవుతుంది. యేసు ప్రవేశించిన చోట చీకటి నిలువలేదు, నిరాశ నిలువలేదు, మరణము కూడా నిలువలేదు. ఈ అధ్యాయాన్ని చదివేటప్పుడు మనము కేవలము 3 అధ్యాయాలను మాత్రమే చూడకూడదు. దేవుని అధ్యాయాన్ని, దేవుని హృదయాన్ని చూడాలి. మనుషులు అసాధ్యమని భావించిన ప్రతి పరిస్థితిపై పరలోక రాజ్యానికి ఉన్న అధికారాన్ని చూడాలి. మార్కు సువార్త 5వ అధ్యాయము ప్రారంభంలో యేసు గలిలయ సముద్రాన్ని దాటి గెరసేన ప్రాంతానికి చేరుకున్నాడు. ఆ ప్రాంతము ప్రధానముగా యూదుల నివాస ప్రాంతము కాదు. అన్యజనులు ఎక్కువగా నివసించే ప్రాంతం. చాలా మంది భక్తుల దృష్టిలో అది అపవిత్రమైన ప్రదేశం. అయితే గమనించండి, యేసు అక్కడికి యాదృచ్ఛికంగా వెళ్ళలేదు. ఆ ప్రయాణము వెనక ఒక మనిషి ఉన్నాడు. సమాజము వదిలేసిన ఒక మనిషి, తన కుటుంబాన్ని కోల్పోయిన ఒక మనిషి, దయ్యాల బంధనములో కేకలు వేస్తున్న ఒక మనిషి, ప్రపంచము ఇతనికిక ఆశ లేదు అని తీర్పు చెప్పిన ఒక మనిషి. కాని ప్రపంచము మర్చిపోయిన వారిని వెతకడానికి యేసు ఎప్పుడు ప్రయాణిస్తాడు. ఈరోజు కూడా అదే యేసు నీ జీవితంలోనికి వస్తున్నాడు. నీ బాధను ఎవరు అర్థము చేసుకోకపోయినా, నీ కన్నీటిని ఎవరు తొడవకపోయినా, నీ పరిస్థితిని చూసి అందరూ వెనక్కు తగ్గినా యేసు మాత్రము నీ దగ్గరికి వస్తాడు. ఎందుకంటే ఆయన ప్రేమకు దూరము అడ్డంకి కాదు, పరిస్థితి అడ్డంకి కాదు, పాపము అడ్డంకి కాదు, బంధనము అడ్డంకి కాదు. ఇప్పుడు మొదటి అద్భుతాన్ని మనము చూద్దాం. ఆ మనిషి సమాధుల మధ్య నివసిస్తున్నాడు. తనను తాను రాళ్లతో గాయపరుచుకుంటున్నాడు. గొలుసులతో కట్టిన తెంచేస్తున్నాడు. ఎవరు అతన్ని అదుపు చేయలేకపోయారు. ఇది కేవలము ఒక వ్యక్తి కథ కాదు. ఇది పాపము మనిషిని ఎంత దూరము తీసుకెళ్తుందో చూపించే చిత్రం. ఇది బంధనము మనిషి జీవితాన్ని ఎలా ధ్వంసము చేస్తుందో చూపించే హెచ్చరిక. ఇది ఆశ లేకుండా జీవిస్తున్న అనేక మంది మనుషుల ప్రతిబింబం. ఈరోజు కూడా కొందరు బయటకు నవ్వుతుంటారు, కానీ లోపల విరిగిపోయి ఉంటారు. కొంతమంది అందరి మధ్య ఉంటారు, కానీ ఒంటరిగా బాధపడుతుంటారు. కొంతమంది శారీరకంగా ఆరోగ్యంగా కనిపిస్తారు, కానీ వారి మనసు భయముతో, ఆందోళనతో, నిరాశతో బంధించబడి ఉంటుంది. అలాంటి ప్రతి హృదయానికి యేసు సెలవిస్తున్న సందేశం ఇదే: నేను నిన్ను విడిపించడానికి వచ్చాను అని. ఆ మనిషి యేసును చూసిన వెంటనే దయ్యాలు వణికిపోయాయి. గమనించండి, దయ్యాలు యేసు ఎవరో తెలుసుకున్నాయి. మనుషులు ఇంకా సందేహపడుతున్నారు, కానీ చీకటి శక్తులు మాత్రం ఆయన అధికారాన్ని తిరస్కరించలేకపోయాయి. ఇది మనకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పిస్తుంది. నువ్వెదుర్కొంటున్న సమస్యకు యేసు పేరు వినగానే భయము మొదలవుతుంది. ఎందుకంటే యేసు నామములో అధికారం ఉంది, యేసు నామములో విడుదల ఉంది, యేసు నామములో స్వస్థత ఉంది, యేసు నామములో నూతన ప్రారంభం ఉంది. కొద్దిసేపు ఆలోచించండి. గెరాసేను మనిషిని మార్చడానికి యేసు ముందు అతని గతాన్ని ఆపలేదు. కొద్దిసేపు ఆలోచించండి. గెరాసేను
మనిషిని మార్చడానికి యేసు ముందు అతని గతాన్ని అడగలేదు. అతనెంతకాలంగా అలా ఉన్నాడో అడగలేదు. ఎంత తప్పు చేశావో అని అడగలేదు. ముందుగా ఆయన అతనికి విడుదలనిచ్చాడు. అదే మన ప్రభు హృదయం. ముందుగా కృప, తర్వాత మార్పు. ముందుగా ప్రేమ, తర్వాత పునరుద్ధరణ. దేవుడు నిన్ను శిక్షించడానికి కాదు, నిన్ను నిలబెట్టడానికి వచ్చాడు. ఇప్పుడు ఈ అధ్యాయంలోని 2వ సంఘటనకు మన దృష్టిని మళ్లిద్దాం. యేసు తిరిగి సముద్ర తీరానికి వచ్చినప్పుడు పెద్ద జనసమూహము ఆయన చుట్టూ చేరింది. ఆ సమయంలో యాయీరు అనే సమాజ మందిర అధికారి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతనొక గౌరవనీయుడు, ప్రజలు గౌరవించే నాయకుడు. కాని ఆ రోజు అతని హోదా పనికిరాలేదు. ఎందుకంటే అతని చిన్న కుమార్తె మరణ అంచున ఉంది. ఇక్కడ దేవుడు మనకు నేర్పిస్తున్న గొప్ప సత్యము ఏమిటంటే, జీవితంలో కొన్ని సమస్యల ముందు సంపద, హోదా, విద్య, పరిచయాలన్నీ పరిమితమే. అలాంటి సమయంలో మనిషి మోకాళ్లపై నిలబడటము నేర్చుకుంటాడు. యాయిరు యేసు పాదాల దగ్గర పడిపోయాడు. ఎందుకంటే దేవుని సన్నిధిలో మోకాళ్లపై వంగినవాడు జీవితంలో నిలబడి నడుస్తాడు. అదే సమయంలో ఇంకొక వ్యక్తి ఈ జనసమూహంలో ఉంది. ఆమె పేరు కూడా బైబిల్లో చెప్పబడలేదు. 12 సంవత్సరాలుగా రక్తస్రావముతో బాధపడుతున్న ఒక స్త్రీ. ఆమె తన ధనమంతా ఖర్చు చేసింది, వైద్యులను ఆశ్రయించింది, అనేక నిరాశలను అనుభవించింది. కాని పరిస్థితులు మరింత దిగజారాయి. ప్రియ దేవుని బిడ్డ, 3 కథలు, 3 వ్యక్తులు, 3 సమస్యలు, కాని ఒకే రక్షకుడు. దయ్యాల బంధనములో ఉన్న వ్యక్తికి విడుదల కావాలి. రోగముతో అలసిపోయిన స్త్రీకి స్వస్థత కావాలి. మరణము తాకిన కుటుంబానికి జీవము కావాలి. యేసు 3కి సమాధానమయ్యాడు. అందుకే ఈరోజు ఈ వాక్యము వినుచున్న నీవు ఏ పరిస్థితిలో ఉన్నావో దానికంటే ముఖ్యమైన ప్రశ్న, నీతో యేసు ఉన్నాడా? ఎందుకంటే యేసు ఉన్న చోట బంధనము విడుదలగా మారుతుంది, రోగము స్వస్థతగా మారుతుంది, కన్నీరు సాక్ష్యముగా మారుతుంది, మరణము కూడా జీవానికి దారినిస్తుంది. ప్రియులారా, ఇప్పటి వరకు మనం మార్కు సువార్త 5వ అధ్యాయంలోని 3 అద్భుతాలను చూశాం. ఇప్పుడు దేవుడు మనలను ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఈ 3 అద్భుతాలలో నీవెక్కడ ఉన్నావు అని. బహుశా నీవు గెరాసేను మనిషిలా జీవిత భారాలతో బంధించబడి ఉండవచ్చు. బయటకందరితో నవ్వుతూ కనిపిస్తున్నావు. కాని లోపల భయము, నిరాశ, ఒంటరితనము, నిద్రలేని రాత్రులు, ఆర్థిక ఒత్తిడి, భవిష్యత్తు గురించి తెలియని ఆందోళన నిన్ను వెంటాడుతూ ఉండవచ్చు. లేకపోతే నీవు ఆ రక్తస్రావముతో బాధపడుతున్న స్త్రీలా ఎన్నో సంవత్సరాలుగా ఒక సమస్యతో పోరాడుతూ ఉండవచ్చు. ప్రతి ఉదయము ఒక నూతన ఆశతో లేస్తావు, కాని సాయంత్రానికి మళ్ళీ అదే నిరాశలో కూర్చుంటావు. లేదా యాయిరులాగా నీవు ఒక కుటుంబ బాధ్యతను మోస్తూ ఉండవచ్చు. నీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉండవచ్చు. నీ ఇంటి శాంతి కోసము ప్రార్థిస్తూ ఉండవచ్చు. దేవా, ఇంకొంచెం ఆలస్యమైతే నా పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోతుంది అని ఏడుస్తూ ఉండవచ్చు. ఈ 3 వ్యక్తులు వేరెవ్వరు పరిస్థితుల్లో ఉన్నప్పటికీ వారిని కలిపిన ఒకే విషయము ఉంది. వారందరూ యేసును ఆశ్రయించారు. అదే వారి జీవితాన్ని మార్చింది. ఈరోజు కూడా అదే సత్యము మారలేదు. కాలాలు మారాయి, సాంకేతికత మారింది, మనుషుల జీవన విధానము మారింది. కాని నేను ఆరాధిస్తున్న నా యేసు క్రీస్తు మారలేదు. ఆయన నిన్న, నేడు, యుగ యుగముల వరకు ఒకే విధముగా ఉన్నాడు. నా ప్రియ సహోదరి, సహోదరులారా, నీ సమస్య కొత్తదై ఉండవచ్చు, కాని నీ ప్రభువుకు అతి కొత్తది కాదు. ఒక గెరాసేను మనిషిని మళ్ళీ గుర్తు చేసుకోండి. సమాజము అతన్ని పిచ్చివాడని పిలిచింది. ప్రజలు అతన్ని ప్రమాదకరమైన మనిషిగా చూశారు. అతని పేరు కన్నా అతని పరిస్థితే పెద్దదిగా మారింది. కాని యేసు అతని పరిస్థితిని చూడలేదు, అతనిలో దాగి ఉన్న దేవుని స్వరూపాన్ని చూశాడు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈరోజు ప్రపంచము ఈ వాక్యము వినుచున్న నిన్ను అపజయము అని పిలిచిన దేవుడు నిన్ను తన బిడ్డ అని పిలుస్తున్నాడు. ప్రపంచము నిన్ను బలహీనుడు అంటున్నా దేవుడు నిన్ను విజయవంతుడిగా చూస్తున్నాడు. ప్రపంచము ఇక నీకు ఆశ లేదు అని చెప్పినా
దేవుడు నేనింకా నీ కథను పూర్తి చేయలేదు అని చెప్తాడు. మనుషులు గతాన్ని చూస్తారు, కానీ దేవుడు నీ భవిష్యత్తుని చూస్తాడు. రక్తస్రావముతో బాధపడుతున్న ఆ స్త్రీ జీవితాన్ని క్షణము ధ్యానించండి. 12 సంవత్సరాలు, అది ఒక నెల కాదు, ఒక సంవత్సరము కాదు. పూర్తిగా 12 సంవత్సరాలు ప్రతిరోజు నొప్పి, ప్రతిరోజు నిరాశ, ప్రతిరోజు కొత్త ఆశతో లేచి సాయంత్రానికి నిరుత్సాహంతో పడుకోవడం. ఆమె తన దగ్గర ఉన్నదంతా ఖర్చు చేసింది. డబ్బు పోయింది, శక్తి పోయింది, ఆశ కూడా పోయింది. కానీ నా ప్రియ సహోదరి, సహోదరుడా, జాగ్రత్తగా విను. ఆమె విశ్వాసం మాత్రం పూర్తిగా చనిపోలేదు. ఒక చిన్న ఆశ ఇంకా ఆమె హృదయంలో ఉంది. నేను ఆయన వస్త్రమునైనా తాకగలిగితే స్వస్థపడతాను అని. ఆ ఒక్క ఆలోచనే ఆమె జీవితాన్ని మార్చింది. ఇక్కడ మనము నేర్చుకోవలసిన గొప్ప పాఠం ఏమిటంటే, విశ్వాసము పెద్దదిగా ఉండాల్సిన అవసరం లేదు. నిజమైనదిగా ఉంటే చాలు. కొన్నిసార్లు మనమిలా అంటాము, నా ప్రార్థనలు చిన్నవే, నా విశ్వాసము చాలా తక్కువ, నేను బలహీనుణ్ణి. కానీ దేవుడు చెబుతున్నాడు, నేను నీ జీవితంలో, నీవు నన్ను నిజముగా వెతికితే నేను నీ జీవితంలో అద్భుతము చేస్తానని. ఈరోజు ఈ వాక్యము వినుచున్న నీ ప్రార్థన కూడా చిన్నదిగా అనిపించవచ్చు, కానీ దేవుని సమాధానం మాత్రం మహత్తరంగా ఉంటుంది. ఎందుకంటే నీ విశ్వాసము దేవుని హృదయాన్ని కదిలించగలదు. ఇప్పుడు యాయేరు గురించి ఆలోచించండి. అతడు యేసును తన ఇంటికి తీసుకువెళుతున్నప్పుడు ఒక వార్త ఒక వార్త వచ్చింది, నీ కుమార్తె చనిపోయింది అని. ఆ ఒక్క వాక్యము అతని హృదయాన్ని ముక్కలు ముక్కలుగా చేసేసింది. అతను అనుకున్నాడు, ఇప్పుడంతా అయిపోయింది. కానీ అదే సమయంలో యేసు ఒక గొప్ప మాట చెప్పాడు, భయపడకు, విశ్వాసం మాత్రమే కలిగి ఉండు అని. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ఈ మాట నీకోసమే. డాక్టర్లేమి చెప్పినా, ప్రజలేమి చెప్పినా, బ్యాంకు ఖాతా ఏమి చూపించినా, పరిస్థితులు ఎంత కఠినంగా కనిపించినా, ప్రభు నీతో ఒకే మాట చెబుతున్నాడు, భయపడకు, విశ్వాసం మాత్రము కలిగి ఉండు అని. ఈరోజు ఈ వాక్యము వినుచున్న నీవు ఉద్యోగము కోసం ఎదురు చూస్తున్నావా? అయితే విశ్వాసముతో ఉండు. దేవుడు సరైన తలుపును తెరుస్తాడు. నీ అప్పుల భారముతో అలసిపోయావా? విశ్వాసముతో ఉండు. దేవుడు నీకు ఊహించని మార్గాన్ని సిద్ధము చేస్తాడు. నీ కుటుంబంలో కలహాలు ఉన్నాయా? విశ్వాసముతో ఉండు. దేవుడు శాంతిని తిరిగి తీసుకువస్తాడు. నువ్వు అనారోగ్యముతో పోరాడుతున్నావా? అయితే విశ్వాసముతో ఉండు. దేవుడు నీ శరీరాన్ని మాత్రమే కాదు, నీ మనస్సును కూడా స్వస్థపరుస్తాడు. నీ పిల్లల భవిష్యత్తు గురించి భయపడుతున్నావా? వారిని దేవుని చేతుల్లో ఉంచు. ఆయన ప్రారంభించిన కార్యాన్ని పూర్తి చేస్తాడు. విదేశాలలో పని చేస్తున్నావా? ఒంటరి తనముతో బాధపడుతున్నావా? గుర్తుంచుకో, దూరము దేవునికి అడ్డంకి కాదు. ఆయన నీ గదిలో కూడా ఉన్నాడు, నీ కార్యాలయంలో కూడా ఉన్నాడు, నీ ప్రయాణంలో కూడా ఉన్నాడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, రైతు పొలములో విత్తనము వేస్తున్నప్పుడు, సైనికుడు సరిహద్దులో కాపలా కాస్తున్నప్పుడు, విద్యార్థి పరీక్షకు సిద్ధమవుతున్నప్పుడు, తల్లి తన పిల్లల కోసము ప్రార్థిస్తున్నప్పుడు, తండ్రి కుటుంబ భారము మోస్తున్నప్పుడు, దేవుని కన్ను వారి మీదే ఉంటుంది. దేవుని దృష్టికి దూరముగా వెళ్లే మనిషి ఎవడూ లేడు. ఇక్కడ మరో అద్భుతమైన సత్యం ఉంది, గమనించారా? గెరెసేను మనిషి దగ్గరకు యేసు వెళ్ళాడు. రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ యేసు దగ్గరికి వచ్చింది. యాయీరు యేసును తన ఇంటికి ఆహ్వానించాడు. 3 విధానాలు, కాని ఒకే ఫలితము. అదే దేవుని కృప. దీనర్థమేమిటి అనంటే, కొన్నిసార్లు దేవుడు నీ దగ్గరికి వస్తాడు, కొన్నిసార్లు నీవే ఆయనను వెతకాలి, మరికొన్నిసార్లు ఆయనను నీ ఇంటికి ఆహ్వానించాలి. కాని ఏ మార్గములో జరిగినా యేసు వచ్చిన చోట పరిస్థితులు మారకుండా ఉండవు. ఈ ఉదయము ఈ వాక్యము వింటున్న నీ ఇంటిలో కూడా యేసయ్యకు స్థానమివ్వు. నీ నిర్ణయాలలో ఆయనకు స్థానమివ్వు. నీ వ్యాపారంలో ఆయనకు స్థానమివ్వు. నీ కుటుంబంలో ఆయనకు స్థానమివ్వు. నీ పిల్లల జీవితంలో ఆయనకు స్థానమివ్వు. అప్పుడు నీవు కూడా ఒకరోజు వెనక్కి తిరిగి చూసి ఇలా చెబుతావు, ఈరోజు నేను పూర్తిగా వెరిగిపోయి ఉన్నాను, కానీ అదే రోజు దేవుడు నీ జీవితంలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించాడు. గుర్తుంచుకో, ఆలస్యమైన దేవుని సమాధానము కూడా సరైన సమయంలో వచ్చిన ఆశీర్వాదమే. ఆయన గడియారము ఎప్పుడు తప్పు చూపదు. ప్రియా దేవుని బిడ్డ, ఇప్పుడు నేను చెప్పబోయే ఈ కథ కేవలం ఒక వ్యక్తి జీవితానికి సంబంధించినది మాత్రమే కాదు.
విశ్వాసాన్ని చివరి వరకు విడిచిపెట్టకుండా నిలబడిన ప్రతి దేవుని బిడ్డ జీవితానికి అద్దము పట్టే కథ. ఒక చిన్న పట్టణంలో నివసించే ఒక కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో భర్త, భార్య, ఇద్దరు చిన్నపిల్లలు. బయటికి చూస్తే వారి జీవితము సాధారణంగానే కనిపించేది. కానీ ఇంటి తలుపులు మూసుకున్న తర్వాత అక్కడ కనిపించేది నవ్వులు కాదు, నిశ్శబ్దంగా కారే కన్నీళ్లు. ఆ కుటుంబానికి చిన్న వ్యాపారం ఉండేది. సంవత్సరాల తరబడి బాగానే సాగింది. కానీ ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. వరుస నష్టాలు వచ్చాయి. అప్పులు పెరిగాయి. రోజుకో అప్పుదారు ఇంటి ముందు తలుపు తట్టేవాడు. ఒకప్పుడు సహాయము కోరిన వారికి చెయ్యి అందించిన ఆ వ్యక్తి ఇప్పుడు తన కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలియక రాత్రిళ్ళు నిద్రపోలేకపోయాడు. భార్య పిల్లల ముందు ధైర్యంగా మాట్లాడేది. కాని అందరూ నిద్రపోయిన తర్వాత దేవుని ఎదుట మౌనముగా ఏడ్చేది. ప్రతి ఉదయము వారొకే ప్రార్థన చేసేవారు. ప్రభువా, ఈ రోజైనా మా పరిస్థితిని మార్చు. రోజులు గడిచాయి, వారాలు గడిచాయి, నెలలు గడిచాయి. సమాధానము కనిపించలేదు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఒకరోజు ఆ వ్యక్తి తన భార్యతో ఇలా అన్నాడు. అమ్మా, ఇంతకాలము ప్రార్థించాం, ఇంకా ఎందుకు దేవుడు మౌనముగా ఉన్నాడు అని. ఆ మాట విన్నా ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి. అయినప్పటికీ ఆమె ఇలా చెప్పింది. మనకు దేవుని సమయము అర్థము కాకపోవచ్చు, కానీ దేవుడు మన పరిస్థితిని మర్చిపోలేదు అని. ప్రియులారా, కొన్నిసార్లు మనము దేవుని మౌనాన్ని నిరాకరణ నిరాకరణగా భావిస్తాము. కానీ అది మన విశ్వాసాన్ని పరిపక్వము చేసే సమయమై ఉంటుంది. ఆ ఆదివారము వారు సంఘానికి వెళ్లారు. ఆ రోజు బోధకుడు మార్కు సువార్త 5వ అధ్యాయం నుండి యాయీరు కథను వివరించాడు. ఆయన ఒక మాట చెప్పారు. యాయీరు ఇంటికి యేసు చేరులోపే అతని కుమార్తె మరణించింది. అయినప్పటికీ యేసు ఆలస్యము చేయలేదు, సరైన సమయంలో వచ్చాడు. ఆ ఒక్క వాక్యము వారి హృదయంలో నిలిచిపోయింది. ఇంటికి వచ్చాక వారొక నిర్ణయాన్ని తీసుకున్నారు. మేము పరిస్థితులను కాదు, దేవుని వాగ్దానాన్ని నమ్ముతున్నామని. ఆ రోజు నుండి వారు ప్రతి ఉదయము దేవుని వాక్యాన్ని చదవడం ప్రారంభించారు. ప్రతి సాయంత్రము కుటుంబమంతా కలిసి ప్రార్థించడం ప్రారంభించారు. ప్రతి భోజనము ముందు దేవునికి కృతజ్ఞత చెప్పడం ప్రారంభించారు. ఏమీ మారనట్టు కనిపించింది. కానీ మార్పు మొదట వారి హృదయాల్లో ప్రారంభమైంది. భయము తగ్గింది, ఆందోళన తగ్గింది, నిరాశ కరిగిపోయింది, విశ్వాసము పెరిగింది. ఒకరోజు అనుకోకుండా చాలా సంవత్సరాల క్రితము పరిచయమైన ఒక వ్యక్తి వారి వ్యాపారాన్ని మళ్ళీ ప్రారంభించడానికి ఆర్థిక సహాయాన్ని అందించాడు. మెల్లగా పరిస్థితులు మారాయి, అప్పులు తగ్గాయి, వ్యాపారము నిలబడింది, పిల్లల చదువు కొనసాగింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తి ఇలా చెప్పాడు. మా జీవితాన్ని మార్చింది డబ్బు కాదు, దేవుని మీద మళ్ళీ పెట్టుకున్న విశ్వాసమని. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ కథలోని గొప్ప పాఠమేమిటో తెలుసా? దేవుడు ముందుగా పరిస్థితులను మార్చాడు. ముందుగా ఇదిగో ఈరోజు ఈ వాక్యము వినుచున్న మన హృదయాన్ని మారుస్తాడు. హృదయం మారిన తర్వాత పరిస్థితులు కూడా మారడము ప్రారంభమవుతాయి. ఇప్పుడు మళ్ళీ మార్కు సువార్త 5వ అధ్యాయానికి వెళదాం. యాయీరు ఇంటికి యేసు చేరుకున్నప్పుడు అక్కడ ఏడుపు వినిపించింది. ప్రజలు ఏడుస్తున్నారు, నిరాశతో నిండిపోయారు. వారందరిది ఒకే నిర్ణయం, అంతా అయిపోయింది అని. కాని యేసు మాత్రము అలా అనలేదు. ఆయన ఇలా అన్నాడు, ఆమె చనిపోలేదు, నిద్రిస్తుందని. ప్రజలు ఆయనను చూసి నవ్వారు. ఎందుకంటే వారు పరిస్థితిని చూశారు. కాని యేసు మాత్రం ఫలితాన్ని చూశాడు. ఈరోజు కూడా ప్రపంచము ఈ వాక్యము వింటున్న నీ జీవితాన్ని చూసి నవ్వొచ్చు. ఇక ఇతనితో ఏమి జరగదు, ఆమె జీవితము మారదు, ఈ కుటుంబము నిలబడదు అని కొందరు మాట్లాడవచ్చు. కాని గుర్తుంచుకో, మనుషులు ముగింపు చేసే చోట దేవుడు కొత్త ప్రారంభాన్ని చూపిస్తాడు. యేసు చిన్న బాలిక చేతిని పట్టుకొని తలి తాకుమి అని పిలిచాడు. అంటే చిన్నదానా లెమ్ము అని. ఆమె వెంటనే లేచింది. అక్కడ ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక సత్యము దాగి ఉంది. యేసు మరణాన్ని తాకినప్పుడు మరణము జీవముగా మారింది. ఈరోజు ఈ వాక్యము వినిచున్న నీ జీవితంలో కూడా ఆశ చనిపోయినట్టుగా అనిపించే ఏదైనా ఉందా? నీ కలలా, నీ కుటుంబమా, నీ ఆరోగ్యమా, నీ సేవా జీవితమా, నీ ప్రార్థనలా? ఈ ఉదయం ప్రభు అదే మాట చెబుతున్నాడు, లెమ్ము అని. నిరాశ నుండి లెమ్ము,
భయము నుండి లెమ్ము, అవిశ్వాసము నుండి లెమ్ము, ఆత్మ న్యూన్యత భావము నుండి పైకి లెమ్ము. ఎందుకంటే నీ మీద ఇంకా దేవుని ఉద్దేశము పూర్తి కాలేదు. గెరాసేను మనిషి విడుదల పొందాడు. రక్తస్రావముతో బాధపడుతున్న స్త్రీకి స్వస్థత పొందింది. యాయిరు కుమార్తె జీవించింది. ఈ 3 అద్భుతాలు మనకొక గొప్ప సత్యాన్ని ప్రకటిస్తున్నాయి. యేసు తాకిన జీవితము ఎప్పటికీ పాతదిగా ఉండదు. నా ప్రియ ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ హృదయము కూడా దేవుని సన్నిధిలో ఇలా చెప్పాలి: ప్రభువా, నీవు గెరాసేను మనిషిని విడిపించినట్టే నన్ను విడిపించు. రక్తస్రావముతో బాధపడిన స్త్రీని స్వస్థపరిచినట్టే నన్ను స్వస్థపరచు. యాయిరు కుమార్తెను లేపినట్టే నా జీవితంలోని చనిపోయిన ఆశలను మళ్ళీ బ్రతికించు అని. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని చేతిలో ముగిసిన కథ అనే మాట ఉండదు. ఆయన చేతిలో ప్రతి ముగింపు ఒక నూతన ఆరంభమే. ఇప్పుడు ఈ వాక్యాన్ని మన జీవితాల మీద ప్రవచనాత్మకంగా ప్రకటిస్తూ, కుటుంబాలు, ఆరోగ్యము, ఉద్యోగము, పిల్లలు, విదేశాల్లో ఉన్నవారు, నిరుద్యోగులు, రైతులు, అప్పుల భారముతో ఉన్నవారు, ప్రతి ఆధ్యాత్మిక కుటుంబ సభ్యుని కొరకు ఒక శక్తివంతమైన ఆశీర్వాద ఉదయకాల ప్రార్థనలోనికి ప్రవేశిద్దాం. వీలైన వారు వీలైతే మోకరించి లేదా నిలబడి ఉండి ఆకాశము వైపు మీ కన్నులెత్తి మీ 2 చేతులను ఆయన వైపుకెత్తి నాతో పాటు చివరి ప్రార్థనలో ఏకీభవించండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, జీవము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయ్యా, ఈ నూతన ఉదయాన్ని మా కళ్ళతో చూడుటకు మీరు మాకు అనుగ్రహించిన ఈ అపారమైన కృపను బట్టి మీకే కృతజ్ఞత వందనాలు. దేవా, నిన్నటి రాత్రి మా శ్వాసను కాపాడిన వాడవు నీవే. ఈ ఉదయం మా జీవితాలకు మరొక అవకాశం ఇచ్చిన వాడవు నీవే. అందుకే మా హృదయమంతా కృతజ్ఞతతో నీ సన్నిధిలో వంగి నమస్కరిస్తున్నాం. ప్రభువా, ఈరోజు మార్కు సువార్త 5వ అధ్యాయము ద్వారా నీవు మాతో మాట్లాడిన ప్రతి మాటను మా హృదయాలలో జీవము గల విత్తనముగా నాటుమని వేడుకుంటున్నాం. గెరాసేను ప్రాంతంలో బంధింపబడిన మనిషిని విడుదల చేసిన నీ చేయి, రక్తస్రావముతో బాధపడిన స్త్రీని స్వస్థపరిచిన నీ స్పర్శ, యాయిరు కుమార్తెను బ్రతికించిన నీ జీవశక్తి ఈ ఉదయం మా జీవితాలలోనూ కార్యము చేయనుగాక. తండ్రి, సందేశాన్ని వింటున్న ప్రతి ఆధ్యాత్మిక కుటుంబ సభ్యుని పేరు పేరున నీ సన్నిధిలో పెడుతున్నాను. వారి ముఖాలు నాకు తెలియకపోవచ్చు, వారి చిరునామాలు నాకు తెలియకపోవచ్చు, కానీ వారి పేర్లు నీకు తెలుసు. వారి హృదయాలలో దాగి ఉన్న కన్నీళ్లు నీకు తెలుసు. వారెవరికి చెప్పలేని బాధలు నీకు తెలుసు. వారు రాత్రులు దిండును తడిపిన కన్నీళ్లు కూడా నీ దృష్టికి దూరము కాలేదు. ప్రభువా, ఈరోజు వారి జీవితాలలో నీ మహిమను ప్రత్యక్షపరచండి. పరలోకపు తండ్రి, అప్పుల భారముతో నలిగిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రతి నెల ఎలా గడుస్తుందో తెలియక ఆందోళన పడుతున్న వారిని గుర్తించండి. అప్పుల దారుల మాటల వల్ల నిద్రపోలేకపోతున్న వారికి నీ సమాధానాన్ని ప్రసాదించండి. వారి చేతుల పనిని ఆశీర్వదించి వారి ఆదాయ మార్గాలను విస్తరించమని వేడుకుంటున్నాం. ప్రభువా, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న ప్రతి యువకుని, యువతిని నీ కృపలో అప్పగిస్తున్నాను. ఎన్నో పరీక్షలు రాసిన ఫలితములు రాక నిరాశలో ఉన్న వారికి నూతన ధైర్యాన్ని ప్రసాదించండి. వారి విద్య వృధా కాకుండా చేయమని వేడుకుంటున్నాం. దేవా, వ్యాపారస్తులను, చిన్న చిన్న దుకాణాలను నడిపేవారిని, స్వయం ఉపాధితో జీవిస్తున్న వారు, కూలి పనికి వెళ్లేవారు, ప్రతిరోజు శ్రమించి కుటుంబాన్ని పోషిస్తున్న వారిని ఆశీర్వదించండి. వారి చెమటను ఆశీర్వాదంగా మార్చండి. వారి చేతులు చేసిన ప్రతి పని వృద్ధి పొందునుగాక. మోసము, నష్టము, దుర్ఘటనల నుండి వారిని కాపాడమని వేడుకుంటున్నాం. అయా, రైతుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. భూమిని దున్నే ప్రతి రైతు కుటుంబాన్ని ఆశీర్వదించండి. సమయానికి వర్షాలు కురియునుగాక, పంటలు సమృద్ధిగా పండునుగాక. ప్రభువా, అనారోగ్యంతో మంచం మీదున్న వారిని జ్ఞాపకము చేసుకోండి. దీర్ఘకాలిక వ్యాధులతో పోరాడుతున్న వారికి నీ స్వస్థపరిచే హస్తాన్ని చాపండి. వైద్యులు చికిత్స చేస్తున్న ప్రతి వ్యక్తికి సరైన జ్ఞానాన్ని అనుగ్రహించండి. మందుల ద్వారా, చికిత్సల ద్వారా, నీ అద్భుత శక్తి ద్వారా స్వస్థతను దయచేయండి. దేవ, హృదయ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారు, మధుమేహము, రక్తపోటు, మూత్రపిండాల సమస్యలు, కాలేయ వ్యాధులు, క్యాన్సర్, పక్షవాతము, శ్వాస సంబంధ ఇబ్బందులు, మానసిక ఆందోళనతో బాధపడుతున్న వారు, ప్రభువా, నీ స్పర్శ వారికి జీవాన్ని నింపునుగాక. తండ్రి, విదేశాలలో పనిచేస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులను ఆశీర్వదించండి.
వారు కుటుంబాలకు దూరముగా ఒంటరిగా జీవిస్తున్న వారి హృదయాలను బలపరచండి. వారి ప్రయాణాలను కాపాడండి. వారి ప్రయాణాలను కాపాడండి. వారి ఉద్యోగాలను స్థిరపరిచి, చెడు మనుషుల నుండి, ప్రమాదాల నుండి, నిరాశ నుండి వారిని రక్షించమని వేడుకుంటున్నాం. విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులను ఆశీర్వదించండి. వారికి జ్ఞానాన్ని, వివేకాన్ని, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాం. వివాహాల కోసం ప్రార్థిస్తున్న యవ్వన బిడ్డలను నీ చేతుల్లో ఉంచుతున్నాను. నీ చిత్తానుసారమైన జీవిత భాగస్వామిని వారికి దయచేయమని వేడుకుంటున్నాం. ఆలస్యమవుతున్న ప్రతి మంచి సంబంధము నీ సమయంలో నెరవేరునుగాక. కుటుంబాలలో ఉన్న మనస్పర్ధలు తొలగిపోవునుగాక. విరిగిపోయిన బంధాలు మళ్ళీ కలిసిపోవునుగాక. సంతానము కోసము సంవత్సరాలుగా కన్నీటితో ప్రార్థిస్తున్న భార్య భర్తలను జ్ఞాపకము చేసుకునండి. ప్రభువా, నీవు జీవాన్ని ప్రసాదించే దేవుడవు. వారి నిరీక్షణను ఆనందంగా మార్చి వారిళ్లలో చిన్నారి నవ్వులు వినిపించునుగాక. ప్రభువా, మా పిల్లలను ఆశీర్వదించండి. వారి మనసులను పరిశుద్ధంగా ఉంచండి. చెడు అలవాట్లు, చెడు ప్రభావాలు, వ్యసనాలు, హింస, అసత్యము నుండి వారిని కాపాడమని వేడుకుంటున్నాం. తండ్రి, మా దేశ సరిహద్దులను కాపాడుతున్న సైనికులను జ్ఞాపకం చేసుకునండి. వారి సేవను ఆశీర్వదించి వారికి ధైర్యాన్ని, రక్షణను అనుగ్రహించి వారి కుటుంబాలను నీ సమాధానంతో నింపమని వేడుకుంటున్నాం. ప్రపంచంలో శాంతి, సమాధానాన్ని కలిగించమని వేడుకుంటున్నాం. అయ్యా, ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరిగించుకుంటున్న ప్రతి బిడ్డకు మీ నూతన దయాకిరీటము దయచేసి దీర్ఘాయుష్యు, ఆరోగ్యము, ఆనందము, ఆత్మీయ అభివృద్ధిని ప్రసాదించమని వేడుకుంటున్నాం. దేవా, ఇంకా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చెంత పెడుతూ ఉండగా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకొని ప్రతి బిడ్డ కోరికను మీరు తీర్చి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ ఆధ్యాత్మిక సందేశము మీ హృదయాన్ని ఆశీర్వదించి ఉంటే ఈ దైవిక సందేశము మరింతో మందికి చేరేలా మీ సహకారాన్ని అందించండి. ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేయండి. ఇంకా నా ఆధ్యాత్మిక కుటుంబంలో చేరకపోతే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఉదయము దేవుని వాక్యముతో కలిసి ప్రయాణము చేద్దాం. ప్రియులారా, మీ విశ్వాసము బలపడినట్టయితే క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో ఆమెన్, నా జీవితంలో కూడా యేసు అద్భుతము చేస్తున్నాడు అని రాయండి. మీ విశ్వాస ప్రకటన మరొకరి హృదయానికి ధైర్యము కావచ్చు. ఈ సందేశాన్ని కనీసము 3 వ్యక్తులకు షేర్ చేయండి. ఈరోజు నిరాశలో ఉన్నవారికైనా ఇది దేవుని సమాధానముగా మారవచ్చు. మీ కుటుంబ సభ్యులకు, మీ స్నేహితులకు, అనారోగ్యంతో ఉన్నవారికి, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి, ప్రార్థన అవసరమైన వారికి ఈ సందేశాన్ని తప్పకుండా షేర్ చేయండి. మీ వాట్సాప్ స్టేటస్లో కూడా షేర్ చేయండి. దేవుని వాక్యాన్ని మరింత మందికి చేరవేయండి. మీకు ఇంకేమైనా ప్రత్యేకమైన కుటుంబ ప్రార్థన అవసరతలు ఉన్నట్టయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నా వాట్సాప్ నంబర్కి సందేశం ద్వారా పంపండి. లేదా నేరుగా ఫోన్ ద్వారా నాకు తెలియజేసినట్టయితే నేను మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ప్రార్థిస్తాను. రేపటి ఉదయం మనం మార్కు సువార్త 6వ అధ్యాయంలోనికి ప్రవేశించబోతున్నాం. యేసుక్రీస్తు తన స్వగ్రామంలో ఎందుకు అనేక అద్భుతాలను చేయలేదు? అవిశ్వాసము ఎంతటి ఆశీర్వాదాలను అడ్డుకుంటుంది? 5 రొట్టెలు 2 చేపల ద్వారా వేలాది మందికి ఎలా ఆహారము సమకూరింది? సముద్రంపై నడిచిన యేసు మన జీవిత తుఫానులకు ఏమి బోధిస్తున్నాడో ఈ గొప్ప ఆధ్యాత్మిక సత్యాలను మనము కలిసి ధ్యానించబోతున్నాం. కాబట్టి రేపటి ఉదయం ఈ సందేశాన్ని తప్పకుండా వినండి. దేవుడు మీ జీవితానికి మరొక అమూల్యమైన వాక్యాన్ని సిద్ధము చేసి ఉంచాడు. అప్పటి వరకు దేవుని కృప, కాపుదల మీకును, మీ కుటుంబాలకును తోడయుండును గాక. ఆమెన్.